నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ జగదేవ్ గారు. నమస్తే అండి. నమస్తే. ప్రస్తుతం ఏ ఛానల్లో చూసినా లేదు అని అంటే ఏ యాప్లో చూసినా ఒకటే వార్త హల్చల్ చేస్తుంది. చాలా దిగ్భ్రాంతికరమైన సంఘటన. 16 ఏళ్ల పాప ఇన్స్టాగ్రామ్లో లవ్. ఆ అబ్బాయి కూడా ఎన్నో సంవత్సరాలు కాదు, 18 ఏళ్ళు 19 ఏళ్ళు అంతే. తల్లి మందలించింది, వెళ్ళిపోయారు. మరి పెళ్లి చేసుకున్నారో లేదో తెలీదు. తల్లి కంప్లైంట్ ఇచ్చింది, కూతుర్ని తెచ్చుకుంది. సో అప్పటి నుంచి తల్లికి కూతురికి పడట్లేదు. ఎవరైతే ఆ బాయ్ ఫ్రెండ్ ఉన్నారో పిలిపించింది, తల్లిని చంపించేసింది ఆ అమ్మాయి. చాలా చిన్న పిల్ల, 16 ఏళ్ల పిల్ల. ఈ టైంలో తల్లి కొంగు పట్టుకుని నడుస్తూ ఉంటాం సాధారణంగా. తల్లిని చంపాలి అన్నంత క్రూరత్వం అమ్మాయికి ఎట్లా వచ్చిందో, ఆ పిల్లోడు ఎట్లా సహకరించాడో. ఇద్దరు చిన్నపిల్లలే. ఏం చెప్తారు? ఏం చెప్తానంటే ఏం మాట్లాడతాం, అసలు అయితే దారుణం కదా. తల్లిని కూడా అడ్డొస్తే తల్లిని కూడా తప్పించేయాలి అదేలేండి. తల్లి కూడా పిల్లల్ని తప్పించేయాలనుకుంటే తల్లులు కూడా చూసాంగా రీసెంట్గా. సో అడ్డొచ్చిన తల్లిని తప్పించేయాలనుకోవడంలో అంటే తెలియనితనమా, లేదంటే క్షణికావేశమా, లేదంటే ఏదో దాన్ని ఏమంటారు, కొద్ది రోజులు, కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలల పాటు పొందే ఆనందం కోసమే ఇవన్నీ, ఈ తాపత్రయాలన్నీ కూడా. అంటే పూర్తిగా అవగాహన లోపంతో చేసినవే. ఇప్పుడు రీసెంట్గా కోర్టు సినిమా ఒకటి వచ్చింది. సో అందులో పోక్సో చట్టం ఏదో పెట్టారు. పెడితే క్లైమాక్స్లో అబ్బాయి తరపున వాదించే లాయరు దర్శి గారు చేశారు. నిజంగా దర్శకుడు ప్రతిభ కూడా అక్కడ కనిపిస్తుంది. కొత్తగా ప్రాక్టీస్ మొదలుపెట్టిన వాడు ఒక సీనియర్ లాయర్ దగ్గర జూనియర్గా జాయిన్ అయ్యి చేసేవాడు ఎలా మాట్లాడతాడో, కూడబలుక్కొని మాటలు పదాలు చెప్పినట్టుగా ఉంటుంది అక్కడ యాక్షన్ కూడా. అది కరెక్ట్గా యాప్ట్గా. సో ఆయన అదే అంటాడు, ఇంకొక 2 రోజులు పోతే ఈ అమ్మాయి 18 ఏళ్ళు నిండుతాయి. 18 ఏళ్ళు నిండిన దానికి ఈ 2 రోజులు ముందు జరిగిన దానికి పెద్ద తేడా ఏముంది మిలా జడ్జి గారిని ప్రశ్నిస్తాడు. సో అంటే ఇక్కడ కూడా 16 ఏళ్ళు, ఇంకొక 2 ఏళ్ళు పోతే ఆమెకు మెచ్యూర్డ్ వస్తుంది, తప్పు లేదు, ఇంకా ఆమెకి ఏ శిక్ష అని విధించవచ్చు. ఈ లోపలైతే జువైనల్ కోర్టు ఏదో అంటారు కదా దాన్ని, పిల్లల దానికి పంపిస్తారేమో. సో పైగా 18 ఏళ్ళ లోపల ఏదైనా నేరం చేస్తే దాని తీవ్రత ఎట్లా ఉంటుందంటే, మరీ పెద్ద పెద్ద శిక్షలు వేయకుండా వాళ్ళు చదువుకునే విధంగా వెసులుబాటు కల్పిస్తూ శిక్షను విధిస్తారు. అంటే ఇవన్నీ ఉన్నాయని పక్కన పెడితే తల్లి కదా, అంటే ఒక చిన్న, అదే అంటున్నా, ఈ ఏజ్లో సాధారణంగా ఎదుగుతున్న వయసు, మన మైండ్ మెచ్యూరిటీ కావచ్చు, శారీరక మార్పులు కావచ్చు, అమ్మని అడిగి ప్రతిదీ నేర్చుకుంటారు. ఆడపిల్లలు మరీ ముఖ్యంగా తండ్రికి దగ్గరగా ఉంటారు ఆడపిల్లలు. బట్ ఈ సర్టెన్ ఏజ్లో అమ్మకి చేరువైపోతారు. ఈ టైంలో అమ్మని చంపేయాలి అసలు మనం మానసిక, నేను కూడా ఒక ఆడపిల్లని, సాధారణంగా నా డాడీ కూర్చులమే. బట్ ఒక టైం వచ్చేసరికి, ఒక టీనేజ్ పీరియడ్ వచ్చేసరికి ఎందుకు అమ్మతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాము, అమ్మకి అది అడుగుతాము, ఇది అడుగుతాం, చాలా అటాచ్మెంట్ ఎక్కువైపోతుంది. అమ్మని చంపాలి అన్నంత. అమ్మ ఎందుకు అలా అటాచ్మెంట్ అవుతుందంటే, అమ్మ కూడా ఒక స్త్రీ కాబట్టి ఆడతనం గురించి, ఆడతనంలో ఉండే ఇబ్బందుల గురించి కూడా తల్లి బాగా అర్థం చేసుకోగలుగుతుంది. నెలసారి వచ్చే వాటి విషయంలో కానీ అన్ని విషయాల్లో, అప్పటి నుంచి పెళ్ళి, పేరెంటం, పురుడు, ఏవి కూడా తల్లికి ఆ స్టేజ్ నుంచి వచ్చిన సీనియర్ స్టూడెంట్ అనుకోవాలి ఒక విధంగా. కాబట్టి అన్నీ తెలుస్తాయి కాబట్టి తల్లితో పంచుకుంటారు, చెప్తారు. మీరంటూ తల్లి కొంగుచాటు పెరుగుతారు ఆ పర్టికులర్ స్టేజ్లో, ఒక విధంగా టీనేజే అది. సో అట్లా అడ్డు తొలగించాలి ఏంటి అంటే, వీళ్ళు చెప్పేది మన మంచికే అని ఎన్ని రకాల సినిమాలు చూపిస్తున్నారు, ఎన్ని రకాల హితబోధలు చేస్తున్నారు. పొద్దున్న లెగిస్తే సోషల్ మీడియా వేదికగా ఎక్కువగా ఈ మధ్యకాలంలో చాగంటి గారు కానీ, గరికపాటి వారు కానీ, వీళ్ళన్నీ చెప్పేవి, బాబు తల్లి తండ్రి మించిన దైవం లేదు, లేదంటే వాళ్ళు ఎంత చేసినా మన కోసమే, అది ఇది ఎంత చెప్పినా కూడా అట్లా చంపేసి మనం సపరేట్గా ఒక ఫ్యామిలీ అయిపోదాం. పైగా తనకు చెల్లి కూడా ఉందంట కదా. ఇప్పుడు తండ్రి లేడు, చెల్లి ఉంది. ఒక చెల్లి, పాపం చెల్లి, అమ్మకి ఏదో అయింది, అమ్మకి ఏదో అవుతుందంటే అప్పటికి అమ్మ కాస్త కొట్టుకుంటున్నారంట. ఆ టైంలోనన్నా మనకు ఒక జాలి, కరుణ లాంటివి వస్తే, చిన్నపిల్లలు కదండి. ఇప్పుడు చిన్నపిల్లల్ని రక్తపాతం ఉన్న సినిమాలకు తీసుకెళ్తే అమ్మలు కళ్ళు మూస్తారు. ఆ కళ్ళు మూసే ఏజే 16 ఏళ్ళు అంటే. అలాంటి అమ్మ రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతుంటుంటే చెల్లి ఏదో అయిపోయిందని అనుకుంటే, మళ్ళీ అదే బాయ్ ఫ్రెండ్ని పిలిపించి ఆ ఉన్న ప్రాణం, ఆ ఉన్న ఊపిరి కూడా తీపిచ్చేసింది అంటే, ఆ అమ్మాయి మానసిక స్థితి ఎలా ఉందని అంటారు. అంటే నాకు ఇప్పుడైతే తప్పు అని కూడా
ఆ అమ్మాయిని బ్లేమ్ చేయాలని కూడా అనిపించట్లేదు. ఎందుకంటే చిన్న పిల్ల కదా, మేబీ మానసిక స్థితి ఎట్లా ఉందంటారు? బాలేదా? అంటే జనరల్గా ఇక్కడ మళ్ళీ 2 కేసులు జరుస్తుంటాయి ఇలాంటి విషయాల్లో. ఎవరైనా ఇలాగా ఈ వయసులో లవ్వు గివ్వు అని ఎవరితోనో వెళ్ళిపోయి ఏదో ఇబ్బంది పడినప్పుడు, సరే పరువు తక్కువనో లేదో మందలించో, అక్కడ తల్లి తండ్రి తట్టుకోలేక సూసైడ్ చేసుకోవడం, వచ్చిన తర్వాత బిడ్డను బాగా మందలిస్తే ఈ బిడ్డ వాడు దక్కడేమో ఈ బిడ్డ సూసైడ్ చేసుకోవడం, ఇట్లా జరుగుతున్న వరకు ఓకే చూస్తున్నాం. అయ్యో ఈ కొంపలు మునిగిపోయినట్టు ఎందుకు ఇలా చేసుకుందని బాధపడడం చూసాం. కానీ అడ్డు తొలగించేసుకొని మనం ఏదో యువరాని ఇలాగ ఈ ప్రపంచాన్ని ఏలేద్దామా అనే స్టేజ్లో, అంటే మరి ఎవరు సలహా ఇస్తున్నారా, లేదంటే ఈ దిక్కుమాలిన ఈ వీడియోస్ వల్ల, ఈ ఇన్స్టాలో రీల్స్ వల్ల అట్లా తయారవుతున్నారో ఆ లవ్ తెలియట్లేదు. కూడా ఆ పిల్లకి ఇన్స్టా అదే అంటే తెల్లటివని చూసారా, పెద్దవాళ్ళు చెప్తుంటారు తెల్లటివని పాలు నల్లటివని నీళ్లు అన్నట్టుగా. సో ఆ స్టేజ్ అటువంటిదే. మీరు అన్నట్టు చెప్తూ ఉంటారు తల్లి, మా అందరూ ఈ వయసులో టీనేజ్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కడు కూడా చూస్తూ ఉంటాడు, ఏదో మాట అంటూ ఉంటాడు, కామెంట్స్ చేస్తూ ఉంటాడు, నువ్వేం పట్టించుకోకుండా తలదించుకొని వెళ్ళిపోమ్మా, ఏది మరీ ఎక్కువగా ఉంటే నాకు ఏ విషయం అని చెప్పు, నేను చూసుకుంటాను, నేను అన్నయ్యకి చెప్తాను, నాన్నకి చెప్తా అని తల్లి బుజ్జగిస్తూ ఉంటుంది. అంతేగాని ఏ తల్లి కూడా నువ్వు వీడియోస్ చూడు, నీకు నచ్చడా, నువ్వు వాడితో వెళ్ళిపో అని చెప్పుద్దా? చెప్పదు కదా. అంటే వాడు వెళ్ళాక వాడు ఇంకేం చేస్తాడో. ఇప్పుడు ఇది లక్కీగా ఎక్కడో నల్గొండ ఎక్కడికో తీసుకెళ్ళాడు, తర్వాత పోలీసులు తీసుకొచ్చారు, బట్ అంత అప్పచెప్పారు, బాగానే ఉంది. ఇంకో తీసుకెళ్ళి ఎక్కడో అమ్మేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు అప్పుడు మరి చాలా చాలా సినిమాలు కూడా వచ్చాయి కదా వాటి మీద. భ్రాంతి కలిగించే విషయం ఏంటంటే, చాకలి ఐలమ్మ గారి ముని మనవరాలట తల్లి గారు, చనిపోయిన ఆవిడ ముని మనవరాలు, వాళ్ళ పాప ఈ అమ్మాయి. ఫోర్త్ కాకపోతే జనరేషన్. మనం ఫ్యామిలీ ఒకసారి మనం చూసినట్లయితే తండ్రి లేరు అనుకుంటా, తండ్రి గురించి వివరాలు లేవు, 2 ఆడపిల్లలు, బంధుమిత్రులతో కూడా కాస్త ఆమె దూరంగా ఉండే పిల్లల్ని పెంచుకుంటున్నారట. వాడి ఇంటి సమస్యలు ఏమై ఉన్నాయో మనకు తెలియదు, కానీ మేబీ ఆ ప్రభావం ఏమైనా పిల్లల మీద పడుతుందంటారా ఆ నెగిటివ్ షేడ్లో? అంటే కుటుంబ సభ్యులు అటువంటి దూరంగా ఉన్నా పర్వాలేదు, కానీ సభ్య సమాజంలో ఉంటున్నారు కదండి, మంచి చెడులు ఇరుగు పొరుగు అని ఉంటుంది కదా, వాళ్ళతో మాట్లాడడము చేయడము. సరే కుటుంబ వ్యవహారాలు అంటే ప్రతి ఇంట్లో ఉండేవే, దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంత మాత్రాన అంత దారుణంగా తయారవుతారనేది నేను అనుకోను. బట్ ఏదో ఎక్కడో ఏదో ఈమెను ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారో, లేకపోతే ఆ మహానుభావుడు ఆ 19 ఏళ్ళ 18 ఏళ్ళ కుర్రాడు ఉన్నాడు కూడా, ఆ విధవ ఎవడైనా ఇన్ఫ్లుయెన్స్ చేశాడో, లేకపోతే వీళ్ళిద్దరి మధ్యన వెనక నడిపించి మీరు ఎందుకు నువ్వు దాన్ని తీసుకొచ్చారా మనం చూసుకుందాం అని చెప్పి పక్కన సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేశారు. నల్గొండ బాబు ఇల్లు అయితే, అబ్బాయి ఇల్లు అయితే, అక్కడ పేరెంట్స్ వీళ్ళిద్దరికి సపోర్ట్ చేసినట్టేనా తెలియదు మనకి. అదే వాడి తాలూకు పేరెంట్స్ ఉన్నారా, వాడికి కూడా ఎవరు ఉన్నారా, లేదా అక్క తమ్ముడు పేరెంట్స్ లేక ఎవరో తల్లి ఉందనుకోండి, వీడు తెచ్చే సంపాదన మీద తల్లి ఆధారపడి ఉందనుకోండి, అప్పుడు ఈ చేసే చేష్టలకి తల్లి అడ్డు చెప్పలేదు. ఎందుకంటే వాడు తెచ్చే ఆదాయం మీదే ఆధారపడి ఉంది కాబట్టి అడ్డు చెప్పలేదు. కాబట్టి ఇంకా మరి బాధాకరమైన విషయం అది. అంటే చిన్న వయసులో డబ్బులు ఇట్లాంటి ప్రపంచం చూసరికి ఇదే రంగుల ప్రపంచం అనుకుంటారు, దానివల్ల జరిగినవి ఇవన్నీ. ఇప్పుడు జైలుకి వెళ్తారు, ఏంటి పరిస్థితి? ఇంకా చిన్నపిల్ల అనాథ అయిపోతుంది, చెల్లి పరిస్థితి ఏంటి? థ్యాంక్ యూ అండి.